తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వరుస సెలవులు రావడంతో ఆలయాల బాట పట్టారు లక్షలాది మంది భక్తులు. తిరుమల, శ్రీశైలం, మంత్రాలయం, విజయవాడ, ఇంద్రకీలాద్రి, యాదాద్రి, కొండగట్టు, మేడారం, భద్రాచలం, అన్నవరం పుణ్యక్షేత్రాల్లో విపరీతమైన రద్దీ కొనసాగుతోంది. భక్తులతో రైళ్లు, బస్సుల్లో నెలకొంది. అటు సొంత కార్లు, బైక్లపై వేలాది మంది ఆలయ దర్శనాలకు వెళ్లడంతో హైవేలపై, టోల్ ప్లాజాల వద్ద, ఘాట్ రోడ్లను ట్రాఫిక్ జామ్ అవుతోంది. సప్తగిరులు భక్త కోటితో నిండిపోయాయి. శ్రీవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో తిరుమల కొండెక్కుతున్నారు భక్తులు. తిరుపతి బస్టాండ్కు వచ్చే బస్సులు, రైల్వే స్టేషన్లకు వచ్చే రైళ్లన్నీ భక్తులతో కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. అటు సొంత వాహనాలు పలు రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్లు ఉన్నారు. దీంతో అలిపిరి టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ స్తంభించిపోయింది. వెహికల్స్, లగేజ్ చెకింగ్ అయ్యేసరికి చాలా సమయం పడుతుంది. కొండపై వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనంలోని 9 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లో కృష్ణతేజ సర్కిల్ నుంచి బాటా గంగమ్మ ఆలయం వరకు భక్తులు వేచి ఉన్నారు. 30వ తేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుండడంతో అంతకుముందే తిరుమలకు భక్తులు తాకిడి పెరిగింది. 7,000 వసతి గదులు నిండిపోవడంతో భక్తులు రోడ్లపైనే సేదతీరుతున్నారు. తలనీలాలు సమర్పించడానికి లడ్డూ కౌంటర్ల వద్ద భక్తులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తులు తిరుపతిలోనూ పడిగాపులు పడుతున్నారు. తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్ వద్ద సర్వదర్శనం టోకెన్ల కోసం భారీగా చేరుకున్నారు భక్తులు. గంటలోనే టోకెన్లు జారీ ప్రక్రియ పూర్తవడంతో మిగిలిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. ఆలయంలో డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టీటీడీ ముందస్తు ప్రణాళికలతో ముందుకెళ్తుంది. అందులో భాగంగా మొదటి 3 రోజులు ఆన్లైన్ విధానంలోనే దర్శన టోకన్లు జారీ చేశారు. ఇప్పటికే ఆన్లైన్ విధానంలో భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోగా వారికి సంబంధించి 1,89,000 దర్శన టోకన్లను ఈడిప్ విధానంలో సర్వదర్శనం భక్తులకు కేటాయించింది. ఇక మిగిలిన 7 రోజులకు సంబంధించి సర్వదర్శనం భక్తులకు ఆఫ్లైన్ విధానంలోనే దర్శనానికి అనుమతించనున్నారు. సర్వదర్శనం భక్తులు తిరుమలకు నేరుగా చేరుకుంటే వారికి దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించిన భక్తులు, అదేవిధంగా శ్రీవారికి సంబంధించినటువంటి భక్తులకు మాత్రం దర్శన టోకన్లను ఇప్పటికే ఆన్లైన్లో జారీ చేశారు. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు కూడా ప్రత్యేక ప్రవేశ దర్శన భక్తులకు 1,05,000 దర్శన టోకన్లు జారీ చేశారు. శ్రీవాణి దర్శన భక్తులకు 7,000 దర్శన టోకన్లు జారీ చేశారు. మిగిలిన సమయాన్నంతా కూడా సర్వదర్శనం భక్తులకు కేటాయించనున్నారు. దీంతో సర్వదర్శనం భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అంటూ కూడా ప్రస్తుతం ఉన్న క్యూ లైన్లకు అదనపు క్యూ లైన్లను టీటీడీ ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మనం ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నాం. ఔటర్ రింగ్ రోడ్డును వైకుంఠ ద్వార దర్శన సమయంలో అంటే జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కూడా క్యూ లైన్లుగా మార్పు చేసేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ఇక్కడ ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్లో క్యూ లైన్లుగా మార్చివేసేందుకు ఉన్నటువంటి విధానాలకు సంబంధించినటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. క్యూ లైన్లతో పాటు భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఇక్కడ తాత్కాలికంగా వాష్రూమ్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక క్యూ లైన్లలో బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. మరొక 2 రోజుల్లో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు పూర్తయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఔటర్ రింగ్ రోడ్ మొత్తం కూడా భక్తులు వేచి ఉండవలసిన క్యూ లైన్లుగా మార్పు చేస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 31 కంపార్ట్మెంట్లు ఉండగా నారాయణగిరి ఉద్యానవనంలో 9 కంపార్ట్మెంట్లు ఉన్నాయి. అటు తర్వాత కృష్ణతేజ సర్కిల్ నుంచి ఆక్టోపస్ సర్కిల్ వరకు కూడా క్యూ లైన్లు ఉన్నాయి. ఈ క్యూ లైన్లలో దాదాపు 65,000 మంది భక్తులు వేచి ఉండేటటువంటి సౌలభ్యం ఉంటుంది. అటు తర్వాత అంతకు మించి వచ్చినటువంటి భక్తులు కూడా క్యూ లైన్ల విధానంలోనే దర్శనానికి అనుమతించేందుకు అంటూ కూడా టీటీడీ ఔటర్ రింగ్ రోడ్ను క్యూ లైన్లుగా మార్పు చేసింది. దీంతో తిరుమలలో 1,50,000 మంది భక్తులు చేరుకున్నా కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనానికి అనుమతించేలా ఈ తాత్కాలికమైనటువంటి క్యూ లైన్లను అయితే ఏర్పాటు చేస్తున్నారు. క్యూ లైన్లకు సంబంధించి కూడా
గతంలో ఉన్నటువంటి విధానం ద్వారా తోపులాట్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం క్యూ లైన్లో జిగ్జాగ్ విధానాన్ని అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూపిస్తున్నాం. ఈ క్యూ లైన్లన్నీ కూడా ఇదే తరహాలో మొత్తం ఔటర్ రింగ్ రోడ్ మొత్తం కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ఉన్నటువంటి జిగ్జాగ్ విధానంలోనే భక్తులు ముందుకు వెళ్ళేలా, అంటే దీంతో వారికి సంబంధించి ముందు ఉన్న వారిపై ఒత్తిడి చేయకుండా, తోపులాట్లో జరగకుండా ప్రశాంత వాతావరణంలో క్యూ లైన్ మూమెంట్ ఉంటుందన్నటువంటి ఆలోచనతో ఇంజనీరింగ్ అధికారులు ఈ ఏర్పాట్లు చేశారు. దీంతో జనవరి 2వ తేదీ నుంచి కూడా సర్వదర్శనం భక్తులను ఈ క్యూ లైన్ల ద్వారానే దర్శనానికి అనుమతించనున్నారు. ఈ క్యూ లైన్ల వద్ద కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకంటూ కూడా వాష్రూమ్స్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా నిరంతరాయంగా కూడా అన్నప్రసాద సౌకర్యాన్ని కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకమైనటువంటి మెనూను సిద్ధం చేశారు. దాదాపు 16 రకాల వంటకాలను భక్తులకు ఉదయం నుంచి కూడా రాత్రి వరకు అందించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. మరోవైపు భద్రతకు సంబంధించి కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 2400 మంది పోలీసులతో పాటు 1150 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది భద్రతా విధులను పర్యవేక్షించనున్నారు. తిరుమలలో ఉన్నటువంటి 3000 సీసీ కెమెరాల ద్వారా నిరంతరాయంగా కూడా పర్యవేక్షణ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక తిరుమలతో పాటు తిరుపతిలో కూడా ఏఐ టెక్నాలజీ, అదేవిధంగా డ్రోన్ టెక్నాలజీ ద్వారా భక్తుల భద్రతను పర్యవేక్షించేందుకు, భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేందుకంటూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక తిరుమలలో వస్తున్నటువంటి భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు కూడా టీటీడీ ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటుంది. దాదాపు ప్రస్తుతం ఉన్నటువంటి డిస్పెన్సరీలతో పాటు అదనంగా మరో 10 డిస్పెన్సరీలను అయితే ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు 2 మొబైల్ డిస్పెన్సరీలను ఏర్పాటు చేస్తున్నారు. 10 అంబులెన్సులను భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు. దాదాపు అదనంగా 20 మంది మెడికల్ డాక్టర్లతో పాటు 15 నుంచి 20 మంది వరకు పారామెడికల్ సిబ్బంది కూడా భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు. మొత్తంగా ఈ 10 రోజులలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. 10 రోజుల్లో 8 లక్షల మంది భక్తులు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకోబోయే అవకాశాలు కల్పించేలా అయితే టీటీడీ ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తుంది. ఇది తిరుమలలో ప్రస్తుతం వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు. కెమెరా పర్సన్ శ్రావణ్తో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ, తిరుమల నుంచి. సప్తగిరులు భక్త కోటితో నిండిపోయాయి. శ్రీవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో తిరుమల కొండెక్కుతున్నారు భక్తులు. తిరుపతి బస్టాండ్కి వచ్చే బస్సులు, రైల్వే స్టేషన్కి వచ్చే రైళ్లన్నీ భక్తులతో కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. అటు సొంత వాహనాలు పలు రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు. దీంతో అలిపిరి టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ స్తంభించిపోయింది. వెహికల్స్, లగేజ్ చెకింగ్ అయ్యేసరికి చాలా సమయం పడుతుంది. కొండపై వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ కాంప్లెక్స్లో పరిస్థితిని మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. తిరుమల కొండ నిండిపోయింది. డిసెంబర్ 30వ తేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం అవుతుండగా మరో 5 రోజుల ముందుగానే శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి 31 కంపార్ట్మెంట్ పూర్తిగా నిండిపోయింది. అటు తర్వాత నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి 9 కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. అటు తర్వాత ఉన్నటువంటి క్యూ లైన్లోకి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకోవడంతో కృష్ణతేజ సర్కిల్ నుంచి బాటగంగమ్మ సర్కిల్ వరకు కూడా క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నటువంటి పరిస్థితి తిరుమలలో నెలకొంది. స్వామివారి దర్శనం కోసం విచ్చేసినటువంటి భక్తులతో సర్వదర్శనం క్యూ లైన్ అన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. సర్వదర్శనం కోసం 24 గంటల పైగా సమయం పడుతుందంటూ కూడా టీటీడీ ప్రకటించింది. దీంతో శ్రీవారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులతో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఉన్నటువంటి క్యూ లైన్ అంతా కూడా పూర్తిగా నిండిపోయింది. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఈ ప్రాంతం అంతా కూడా నిండుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు స్వామివారి దర్శనం కోసం విచ్చేస్తున్నటువంటి భక్తులతో సర్వదర్శనం భక్తులకు ఎక్కువ సమయం పడుతుంది. దీంతో ఆఫ్లైన్ విధానంలో జారీ చేసేటటువంటి శ్రీవాణి దర్శన టికెట్లను టీటీడీ రద్దు చేసింది. రాబో 3 రోజులు అంటే రేపటి నుంచి కూడా 29వ తేదీ వరకు కూడా శ్రీవాణి దర్శన టికెట్లను ఆఫ్లైన్ విధానంలో రద్దు చేసింది. దీంతో అదనంగా మరో గంట సమయం సర్వదర్శనం భక్తులకు లభించనుంది. సర్వదర్శనం భక్తులు స్వామివారిని దర్శించుకునే సమయం తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరోవైపు శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుపతిలో జారీ చేసేటటువంటి సర్వదర్శనం టోకన్ల కోసం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వేచి ఉంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి దర్శన టోకన్లు జారీ చేసేటటువంటి అవకాశం ఉండగా ముందు రోజు మధ్యాహ్నం నుంచే
భక్తులు క్యూ లైన్లోకి చేరుకుంటున్నారు. పరిమిత సంఖ్యలోనే సర్వదర్శనం భక్తులకు దర్శన టోకెన్లను టీటీడీ జారీ చేస్తుంది. ఇవాళ ఉదయం సర్వదర్శనం భక్తులకు 12,000 దర్శన టోకెన్లు జారీ చేస్తే నడకదారి భక్తులకు శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళేటటువంటి నడకదారి భక్తులకు 3,000 దర్శన టోకెన్లు, మొత్తంగా 15,000 దర్శన టోకెన్లు జారీ చేయడానికి కౌంటర్లు తెరిచిన గంటలోనే వాటిని కేటాయించేటటువంటి పరిస్థితి ఏర్పడింది. మరోవైపు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి భక్తులను దర్శనానికి అనుమతించేటటువంటి సమయంలో క్యూ లైన్లలోనే స్వల్ప తోపులాటలు, వాగ్వాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూపిస్తున్నాం. క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తుల మధ్య నియంత్రణ లేకపోవడం, ముందుకు వెళ్ళిపోవాలన్నటువంటి ఆతృతతో వారి ముందు ఉన్న వారిని నెట్టివేస్తుండడం, అదేవిధంగా అటువైపు క్యూ లైన్ల వద్ద ఉన్నటువంటి భక్తులు కూడా క్యూ లైన్లోకి చేరుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండడంతో ఈ ప్రాంతంలో స్వల్ప వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. వారిని టీటీడీ విజిలెన్స్ సిబ్బంది సరిచెప్పి ముందుకు పంపించేటటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తుల మధ్య కూడా స్వీయ నియంత్రణ లేకపోవడంతో కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. వారితో పాటు వచ్చినటువంటి భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇదే విధమైనటువంటి పరిస్థితి క్యూ లైన్లో భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నటువంటి సమయంలో తరచూ ఏర్పడుతున్నాయి. దీంతో ఇక్కడ పూర్తి స్థాయిలో విజిలెన్స్ సిబ్బంది పర్యవేక్షణ ఉండవలసిన పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. సర్వదర్శనం భక్తుల రద్దీ మాత్రం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం తిరుపతిలో సర్వదర్శనం టోకన్ల జారీ ప్రక్రియ కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో దర్శన టోకన్లు లేనటువంటి భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుంటున్నారు. వారు సర్వదర్శనం క్యూ లైన్లలోకి అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. బాట గంగమ్మ ఆలయం సర్కిల్ వరకు కూడా భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. వారికి సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరోవైపు ఇప్పటికే ఆన్లైన్లో దర్శన టోకెన్లు అంటే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లు కొనుగోలు చేసినటువంటి భక్తులు వారు కేటాయించిన సమయానికి క్యూ లైన్ వద్దకు చేరుకుంటే వారికి 2 నుంచి 3 గంటల స్వామివారి దర్శనం భాగ్యం అయితే లభిస్తుంది. ఎలాంటి దర్శన టోకెన్ లేకుండా క్యూ లైన్లోకి విచ్చేస్తున్నటువంటి భక్తులు మాత్రం స్వామివారిని దర్శించుకోవడానికి 24 గంటల పైగా సమయం పడుతుంది. తమిళనాడు రాష్ట్రంలో పూర్తిగా సెలవు దినాలు కావడం, మరోవైపు సంవత్సరాంతం కావడంతో అటు టీటీడీ అటు ఉద్యోగులు అదేవిధంగా విద్యార్థులకు సెలవు దినాలు కావడంతో ఇక రేపటి రోజు నుంచి కూడా సెలవు దినాలు కావడంతో భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. డిసెంబర్ 30వ తేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో మరో 15 రోజుల పాటు కూడా తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగనుంది. దీంతో టీటీడీ ముందస్తుగానే అప్రమత్తం అవుతుంది. సర్వదర్శనం భక్తులకు సంబంధించినటువంటి క్యూ లైన్లను అదనంగా ఏర్పాటు చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా క్యూ లైన్లుగా మార్పు చేస్తున్నారు. సర్వదర్శనం భక్తులకు క్యూ లైన్లో వేచి ఉండేటటువంటి సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై టీటీడీ దృష్టి సారించింది. ఇది తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ దృష్ట్యా తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు. కెమెరా పర్సన్స్ రామ్